దీనికి ముందు వీడియోలో మార్నింగ్ ఈవెంట్ అయిపోగానే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పా కదా. అయితే ఈవినింగ్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దగ్గరే కదా అని నేను కొంచెం లేట్ గా వెళ్ళాను. అయినా కూడా ఇంకా అప్పటికి ఎవరూ రాలేదు. అందరూ వచ్చాక కాస్ట్యూమ్ కూడా ఇచ్చారు. ఆ కాస్ట్యూమ్ చూడగానే మా అందరికి మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నట్టు అయింది. ఎంట్రీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్దని చెప్పారని ఈలోగా ఖాళీగుండి ఏం చేస్తాంలే అని ఇంకా పక్కనే ఫొటోస్ తీస్తుంటే ఇంకా నేను కూడా వెళ్ళి ఒక ఫోటో తీయించుకున్నాను. ఈలోగా మాకు ఎంట్రీ కూడా స్టార్ట్ అయింది. ఎంట్రీ అయిపోగానే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ తిందామని వెళ్తే అక్కడేమో ఒక పెద్ద క్యూనే ఉంది. ఇక్కడ జనాలు తగ్గే లోపు ఒక ఫోటో దిగొద్దామని చెప్పి నేను కీర్తి ఒక ఫోటో తీయించుకున్నాము. అయితే తీసిన ఫోటో ఒకటే కానీ మేము 3 కాపీస్ తీసుకున్నాము. ఫస్ట్ చూయించిన ఫోటో నాకు కీర్తికి ఇద్దరికి నచ్చలేదు. సెకండ్ చూయించిన ఫోటో కీర్తికి బాగా నచ్చిందంట, నాకైతే అంత అనిపించలేదు. ఇక లాస్ట్ లో చూయించిన ఫోటో అయితే నాకు భలే నచ్చింది. ఇక ఫోటో దిగటం అయిపోగానే కీర్తిని ఫుడ్ తినడానికి వెళ్దామా అంటే తనకేమో తినాలని లేదని చెప్పింది. మరి నాకేమో బిర్యానీ తినాలనిపించింది. అందుకే ఇంటికి వెళ్లే దారిలో కచ్చి బిర్యానీ తీసుకొని వెళ్ళాను. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దే.